ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అదేంటమ్మా అక్కడే ఆగిపోయావు, లోపలికి రా. రావాయిశాలి, నువ్వు నేను కలిసి పూజ చేస్తేనే నా ప్రాణాలు నిలబడతాయంట. నేను నీతో ప్రవర్తించిన తీరు మనసులో పెట్టుకోకుండా అన్నీ మర్చిపోయి పూజ చేసుకుందాం. మీరే జీవితం అనుకుని బతుకుతున్న మనిషినండి. మీకేమైనా అవుతుందంటే నేను ఎలా తట్టుకుంటాను? ఇలా అని అత్తయ్య చెప్పేసరికి నాకెంత బాధ అనిపించిందో తెలుసా? ఇంక నేను మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను. మీరు వెళ్ళిపోమన్నా కూడా నేను వెళ్ళను. నా ఊపిరి ఉన్నంత వరకు నేను మీతోనే ఉంటాను. మీకోసమే బ్రతుకుతానండి. నువ్వు ఎంత మంచిదాని వైశాలి. నేను నిన్ను ఎన్ని మాటలన్నా నన్ను క్షమించావు. నా గురించి నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నావు. చాలా థ్యాంక్స్ వైశాలి. పరే వాళ్ళకి చెప్పినట్టు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటండి? చూసావారా, ఇది భార్యాభర్తల ప్రేమంటే. అమ్మ కడుపు చూస్తుంది, భార్య జేబు చూస్తుందని అందరు అంటారు కదా. బిడ్డ ఆకలితో ఉంటే అమ్మ తట్టుకోలేదు, భర్త పేదరికంలో ఉంటే భార్య తట్టుకోలేదు. ఎందుకంటే ఎవరైనా తన భర్తని చులకనగా చూస్తారేమోనని. అలాంటి మంచి మనిషిని ఇంకెప్పుడు బాధ పెట్టకు. వెళ్ళండి, కాలు చేతులు కడుక్కొని రండి, పూజ మొదలు పెడతాం. సరేనమ్మా. భానుకు ఫోన్ చేస్తే భాను ఫోన్ తీయటం లేదు. అమ్మ కూడా భానుని అపార్థం చేసుకుంటుంది. భాను, ఎందుకు ఇలా చేస్తున్నావు? అయ్యయ్యో, కార్తిక్ గారు భాను మొబైల్కి ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడు భాను మాట్లాడదు. ఎలా మరి? ఏంటి రాము, ఏదో టెన్షన్గా ఉన్నావు? కార్తిక్ భాను మొబైల్కి ఫోన్ చేస్తున్నారు. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అనుమానం వస్తుంది రాము. ఖచ్చితంగా మాట్లాడాలి. కానీ భానుకి ఇప్పుడు ఇవ్వలేం కదా. ఏం చేద్దాం? నేను ఇంట్లో ఉన్నానని తెలుసు కదా, ఇటు నేను మాట్లాడతాను. ఏంటి భాను, ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయవేంటి? అమ్మ ఎంత అపార్థం చేసుకుంటుందో తెలుసా? కార్తిక్, నేను వైశాలిని. వైశాలి, భాను ఎక్కడ? అది చిన్న పనుండి బయటికి వెళ్ళింది. ఫోన్ ఇంట్లోనే ఉంచేసింది. తను రాగానే నువ్వు ఫోన్ చేసావని చెప్తాను. అవునా? అందుకేనా నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? ప్రాబ్లం ఏం లేదు కదా? చచ్చా, ప్రాబ్లం ఏముంటుంది కార్తిక్, అంతా మామూలే. భాను వచ్చాక నీకు ఫోన్ చేస్తాను. ఉంటాను, బాయ్. సరే వైశాలి. ఓకే, అమ్మయ్యా. వదిన గారి ఫోన్ వైశాలి దగ్గరుందా? తను ఇంట్లో ఉన్నానని అబద్ధం ఎందుకు చెప్పింది? కూర్చో బాబు, నీ భార్యది? పిలిపించేలా చేసింది నువ్వే కదా, నువ్వే పిలువు. అమ్మా వైశాలి. వస్తున్నానత్తయ్యా. పార్వతీ పరమేశ్వరులాగా చక్కనైన జంట. ఈ పిల్ల నీ పక్కనుండగా ఏ గండం నీ దరికి రాదు. ఇంత పెద్ద పూజ కదా వైశాలి, వదిన గారిని కూడా తీసుకురావాల్సింది కదా.
భానుకేవో పనులుంటాయి లేరా, మీరిద్దరు కూర్చొని పూజ చేసుకోండి. పర్వాలేదులేమ్మా. వైశాలి వచ్చేసింది, ఇంకా నాకేం కాదని ఈ అపరదేవత చెప్పింది కదా. ఏంటి అలా మాట్లాడుతున్నావు? ముందు పూజ చేయాలి, కూర్చోండి. అది సరే సోదమ్మా, ఈ సోది చెప్పడం ఎప్పటి నుంచి నేర్చుకున్నావు? ఆ, పుట్టుకతో వచ్చింది బిడ్డ, పోయేదాకా నాతోనే ఉంటుంది. అంటే నాటకాలు ఆడడం కూడా పుట్టుకుతూనే వచ్చాయా? ఆ, ఏం మాట్లాడుతున్నావు? అమ్మకి కోపం వస్తాది. మరి ఇన్ని తప్పులు చేస్తున్న మీ మీద అమ్మవారికి ఎంత కోపం రావాలి వదిన గారు? ఇప్పుడు చెప్పండి వదిన గారు, ఏ సోది చెప్తారు? ఇంతవరకు మీరంతా గొప్పవాళ్ళు అనుకున్నాను. నా కష్టాన్ని చూసి సాయం చేస్తారని ఆశపడ్డాను, కానీ ఇంత మోసం చేస్తారని ఊహించలేకపోయాను. అది కాదురా. నువ్వు మాట్లాడకమ్మా. నీ కన్న కొడుకు కన్నా వీళ్ళు ఎక్కువైపోయారా? అప్పులు వాళ్ళకి సమాధానం చెప్పలేక నేను ఇన్ని ఇబ్బందులు పడుతున్నా అది నీకు అనవసరం. నీ కోడలొచ్చి ఇంట్లో ఉండాలి, నాతో కాపురం చేయాలి. అందుకోసం ఈ దొంగల బ్యాచ్తో నువ్వు కూడా కలిశావు. మాటలు మర్యాదగా రానివ్వు. ఎవరిని దొంగలంటున్నావు? బాను ఇదంతా చేసింది తన కోసం కాదు. నువ్వు వ్యసనాలకి బానిసై ఊరంతా అప్పులు చేసి తప్పుడు మార్గంలో వెళ్తుంటే నిన్ను సరైన దారిలో పెట్టాలనుకుంది. హ, అయినా అమ్మకి భార్యకి అనుబంధాలకి విలువని నీకేం తెలుస్తాయి ఇవన్నీ? ఇంకా ఆపుతారా? ప్రపంచంలో ఎవరు చేయని పని నేనేం చేయడం లేదు ఇక్కడ. ప్రతి మగాడు కట్నం ఆశించేవాడే. కొంతమంది పెళ్ళప్పుడు అడుగుతారు, కొంతమంది పెళ్ళైపోయాక కష్టం వచ్చినప్పుడు అడుగుతారు. నా ప్రాణానికి పెద్ద ఆపదుందని అబద్ధం చెప్పి నన్ను వైశాలిని కలపాలనుకున్నారే, అది తప్పు కదా? ది గ్రేట్ ఊర్మిళాదేవి కోడలు గారు. గొప్ప మనిషి భానుమతి నిజస్వరూపం ఇదేని బయటికి తెలిస్తే మీ అత్తగారి పరువు ఏమవుతుందో ఆలోచించావా? ఎదుట వాళ్ళకి నీతులు చెప్పడం కాదు, ముందు మనం పద్ధతిగా ఉండాలి. ముందు మీరు అది తెలుసుకోవాలి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి, లేదంటే ఇక్కడ జరిగిందంతా మీ ఇంట్లో చెప్పాల్సి ఉంటుంది. చూడు వైశాలి, ఇంత చేసినా నువ్వంటే నాకు ఇష్టం ఉంది కాబట్టి నీకు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను. మర్యాదగా డబ్బు తీసుకుని వస్తే రా, లేదంటే ఇంకెప్పటికీ రాకు. గెట్ అవుట్. బాను నా ఫోన్ ఎందుకు ఎత్తడం లేదు? కనీసం ఇక్కడ విషయాలు చెప్దామన్నా కూడా వీలవటం లేదు. ఎందుకు అనవసరంగా బాధపడతావు కార్తీక్? బాను నీతో మాట్లాడకుండా ఎందుకుంటుంది? అలా మాట్లాడలేదు అంటే తను అక్కడ ఏ సిచ్యువేషన్లో ఉందో. అయినా వైశాలి చెప్పింది కదా బాను ఫోను మర్చిపోయిందని. ఇంకా ఎందుకు బాధపడతావు? బాను ఖచ్చితంగా కాల్ చేస్తుంది. అది కాదు బావా, అసలు బాను ఏ పని మీద వెళ్ళిందో చెప్పలేదు. అక్కడ తను ఎంత ఇబ్బంది పడుతుందో నాకు చాలా భయంగానే ఉంది. కనీసం నాతో ఫోన్లో మాట్లాడితే కాస్త నాకు మనశ్శాంతిగా ఉంటుంది. తను మాట్లాడడం లేదంటే బాను అక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉందని నాకు భయంగా ఉంది. చూడు కార్తీక్, బాను చాలా ధైర్యవంతురాలు. ఎలాంటి సమస్యైనా సాల్వ్ చేసుకొని రాగలదు. అనవసరంగా నువ్వేం కంగారు పడకం. తప్పకుండా బాను నీకు కాల్ చేస్తుంది. తను అందరికన్నా ఎక్కువగా నిన్నే ప్రేమిస్తుంది. అలాంటిది నీకు ఫోన్ చేయకుండా మాట్లాడకుండా ఉంది అంటే అంతకు మించిన కారణం ఏదో ఒకటి ఉండే ఉంటుంది. అలా నువ్వెందుకు ఆలోచించావు? ఏమే మిడిగుడ్లదానా, మీ మాయ ఉన్నాడా పోయాడా? అదేంటి బామ్మ, ఎవరైనా ఎలా ఉన్నారు అని అడుగుతారు కానీ ఉన్నారా పోయారా అని మొహం మీద అడుగుతున్నావు. ఎందుకే అంత కోపం? కొంపలు కూల్చేవాడుంటే కొంపకే నష్టం కదా. అందుకే పోయాడేమో అనుకున్నాను. ఇంతకీ ఉన్నాడా పోయాడా అది చెప్పు. అలా మాట్లాడతావేంటమ్మమ్మా?
ఇలాంటి వాళ్ళతో అలాగే మాట్లాడాలి. వాడేమైనా దేశాన్ని ఉద్ధరించాడా, లేక స్వతంత్ర సమరయోధుడిగా పోరాటం చేసి జైలుకెళ్ళాడా? హత్యలు చేసి జైలుకెళ్ళాడు. పోయే కాలం వస్తే ఎలాగూ పైకి పోతాడు కదా, అందుకే అడిగాను. నువ్వు చెప్పవే, మీ మావయ్య ఉన్నాడా, పోయాడా? మీ దయవల్ల బతికే ఉన్నారు బామ్మ. మావయ్యకు వచ్చింది హార్ట్అటాక్ కాదంట, గ్యాస్ ప్రాబ్లం అయిందంట. అందుకే ఏదో చిన్న సర్జరీ చేశారు. ఆపరేషనా? ఏ ఆపరేషన్ చేశారు? ఏదో గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఆపరేషన్ అని చెప్పారు. ఓ, అంటే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేశారా? పెళ్లి పెటాకులు లేవు, పైగా చచ్చే కాలం వచ్చింది, అందులోనూ జైల్లో ఉన్నాడు. ఇప్పుడు వాడికెందుకే ఆపరేషను? అది పిల్లలు పుట్టకుండా చేసే ఆపరేషన్ కాదు బామ్మ. గ్యాస్ట్రిక్ వల్ల చిన్న పేగుకి ఇన్ఫెక్షన్ వచ్చిందంట, దానికి ఆపరేషన్ చేశారు. ఇప్పుడు పర్లేదు, బానే ఉన్నారు. ఒక 2 రోజులు హాస్పిటల్లో ఉంచాక మళ్ళీ జైలుకి తీసుకువెళ్తారు. చేసిన తప్పుకి యథావిధిగా శిక్ష అనుభవిస్తారు. చూసావా, మేనమావంటే పడదని మన ముందు ఎంత నటించినా వాడికి బాగోలేదు అంటే ఇది పరిగెత్తింది. ఆ ప్రశ్న అడగగానే ఇదెంత కంగారు పడుతుందో చూసావా? తిరిగి మళ్ళీ జైలుకి తీసుకెళ్తారని బాధపడుతుంది. చింత చచ్చినా పులుపు చావలేదు, వీళ్ళ బుద్ధే అంతా. అనవసరంగా వీళ్ళ నమ్మకే ఊర్మిళా. సరేలే అమ్మమ్మ, అసలే నీ ఆరోగ్యం బాగాలేదు. ఇప్పుడు నువ్వు అనవసరంగా ఏమీ ఆలోచించుకో, రెస్ట్ తీసుకో. మీనాక్షి, వైశాలి జీవితం ఏమైపోతుందోనని నేను చాలా భయపడ్డాను. అభిరామ్ అడిగింది మామూలు మొత్తమేమీ కాదు, 50 లక్షలు. అంత డబ్బు ఉన్న పళంగా నేనెక్కడి నుంచి తీసుకురాగలను చెప్పు? పొలం అమ్ముదాం అనుకుంటే అది మనోహర్ వాళ్ళకి తెలిసిపోయింది. పోనీ వాలంటరీ రిటైర్మెంట్తో వచ్చే డబ్బుతో పాటు బ్యాలెన్స్ డబ్బు అప్పు దొరికేసరికి చాలా టైమే పట్టేట్టుంది. అభిరామ్ అంత సమయం మనకివ్వలేదుగా. అలాంటప్పుడు మనం పెంచిన పిల్ల జీవితాన్ని ఎలా నిలబెట్టాలా అని నాలో నేను చాలా మదన పడ్డాను. వైశాలి జీవితాన్ని ఎలాగైనా బాగు చేయాలనుకున్నాను, కానీ భానుకి మాత్రం ఈ విషయం చెప్పకూడదనుకున్నాను. దానికున్న సమస్యలతో పాటు ఇది ఇంకో సమస్య అయి కూర్చోకూడదనుకున్నాను. కానీ చూసావా మీనాక్షి, ఎలాగోలా భానుకి నిజం తెలిసిపోయింది. వైశాలి జీవితాన్ని నిలబెడతానని వెళ్ళింది. నాకు నమ్మకం ఉంది మీనాక్షి, మన భాను తలుచుకుంటే ఏదైనా చేయగలదు. వచ్చేసినట్టున్నారు. చెప్పాను కదా మీనాక్షి, మన భాను మంచి శుభవార్తతో వస్తుందని. ఇదిగో వచ్చేసింది. ఆ శుభవార్త నువ్వు విందు కాని. రా తల్లి. ఏంటి తల్లి, వైశాలిని మీతో తీసుకొచ్చేసారేంటి? అభిరామ్ మనసు మారుస్తాన్నావుగా, అంతా బాగానే ఉందని ఫోన్లో కూడా చెప్పావుగా. మళ్ళీ వైశాలి అభిరామ్ను వదిలేసి వచ్చేసిందేంటి? నన్ను క్షమించండి నాన్న. అభిరామ్ మనసు మారుద్దామని నేను ఒక ప్లాన్ వేశాను, కానీ ఆ ప్లాన్లో నేను ఫెయిల్ అయ్యాను నాన్న. దాంతో అభిరామ్ మనసు మారలేదు సరికదా, మరింత కోపాన్ని పెంచుకున్నాడు. వైశాలి నీడ కూడా పడినట్టు తయారయ్యాడు. డబ్బిస్తేనే వైశాలిని గుమ్మంలోకి అడుగు పెట్టనిస్తానన్నాడు. లేదు అంటే శాశ్వతంగా తెగతింపులు చేసుకుంటానన్నాడు. పర్లేదులే, ఏ మనిషి అయినా 2 రోజుల్లో మారడం అనేది కత్తి మీద సామే. ఒక్క మనిషి ఇంతలా మారాడు అంటే
అది ఏ ఒక్క రోజులోనో ఒక్క పొట్లోనో జరగదు. దానికి కొంత సమయం పడుతుంది. చూడు తల్లి, నువ్వేమీ ఫెయిల్ అయినట్టు కాదు తల్లి. ఓ ప్రయత్నం చేశావు, అది ఫలించలేదు. అలా అని నువ్వేమి ఊరికే ఉండిపోవుగా. మళ్ళీ ప్రయత్నిస్తావు, తప్పకుండా గెలుస్తావు. తన కాపురాన్ని నువ్వే నిలబెడతావు. నన్ను నమ్ము, బాధపడకమ్మా. లేదు పెదనాన్న, నా రాతే మంచిది కాదు. అందుకే నన్ను కన్న వాళ్ళు నాకెప్పుడో దూరం అయిపోయారు. నన్ను పెంచిన పాపానికి మీరందరూ ఎప్పుడూ బాధపడుతూనే ఉన్నారు. నేను మీ ఇంట్లో ఉన్నాను కాబట్టే మీకెన్నో కష్టాలు వచ్చాయి. నా పాదం మంచిది కాదు కాబట్టే నేను మెట్టినింట్లో కాలు పెట్టగానే అక్కడ మనుషులందరూ మారిపోయారు పెద్దన్న. దేవుళ్ళంటి నా భర్త ఇప్పుడు రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నాడు. ఇదంతా ఎవరి తప్పు కాదు పెదరన్న, నా తప్పు, నా జాతకం తప్పు. అప్పుడు నేను ప్రవర్తించిన తీరే ఇప్పుడు నా పరిస్థితికి కారణం. నేను అనవసరంగా మిమ్మల్ని కూడా బాధ పెడుతున్నాను. పిచ్చి తల్లి, జాతకాలనేవి ఒక నమ్మకం మాత్రమే. అవి ఎప్పటికీ నిజాలు కావు. అదే నిజం అనుకుంటే ఒక్క అడుగు కూడా మనం ముందుకు వేయలేం. అభిరామ్ చెడ్డవాడు మాత్రం కాదు. ఆ విషయం అందరికీ తెలుసు. కాకపోతే వ్యాపారంలో నష్టం వచ్చింది. అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. వాటి నుంచి ఎలా బయటపడాలో తెలియక తనలో తానే మదన పడుతున్నాడు. ఆ కోపాన్ని ఎవరి మీద చూపించాలో తెలియక నీ మీద చూపించాడు. నీ వల్ల డబ్బొస్తుందని ఆశించాడు. అందుకే తల్లి అలా మారిపోయాడు. చూడు, నీ జీవితాన్ని నిలబెట్టే బాధ్యత మా మీదుందమ్మా. ఎలా అంకుల్? మంచివాడికైతే మాటలతో చెప్తే వింటాడు, అదే చెడ్డవాడైతే బెదిరిస్తే వింటాడు. కానీ అభిరామ్ ఇప్పుడు మూర్ఖుడిగా మారిపోయాడు. అలాంటి మనిషి మారతాడు అనుకోవడం అత్యాశ అవుతుంది. ఇక వైశాలి జీవితం ఏమవుతుందోనని మాకు భయంగానే ఉంది. ఎందుకమ్మా మీరందరూ అంతలా భయపడుతున్నారు? నాకు నా కూతురే ధైర్యం. తను ఏదైనా సాధించగలదు. గట్టి నమ్మకంతో ఎన్నో సమస్యలకి ఎదురు నిలిచింది. నేను దోషిని అని కోర్టు నమ్మింది, అయిన వాళ్ళు నమ్మారు, ప్రపంచం నమ్మింది. నేను నిర్దోషినని మీనాక్షితో పాటు నా కూతురు కూడా నమ్మింది. అవును తల్లి, తన నమ్మకాన్ని నిజం చేస్తూ నన్ను నిర్దోషిగా బయటికి తీసుకొచ్చింది. అంతటి ఆత్మస్థైర్యం అమ్మా తనది. తనకున్న సమస్యలతో పాటు నన్ను గెలిపించాలన్న నిర్ణయం తీసుకుంది. అందరూ తనకి ఎదురు నిలబడినా ఒంటరి పోరాటం చేసింది. అంతేకాదు, తను అత్తవారింట్లో అడుగు పెట్టేసరికి ఆ ఇంట్లో ఆప్యాయతలు, అభిమానాలు స్వాగతం పలకలేదమ్మా. పగ, ప్రతీకారాలే స్వాగతం పలికాయి. అలాంటి మనుషుల్నే మార్చుకుంది. భాను లాంటి మనిషి మా ఇంటి కోడలవ్వడం మా అదృష్టమని చెల్లెమ్మ తన నోటితోనే చెప్పేలా చేసుకుంది. మీరు చెప్తుంది నిజమే నాన్న. అదే నమ్మకంతో అభిరామ్ మనసు మార్చగలనని వైశాలిని తీసుకుని వెళ్ళాను. ఒకసారి విఫల ప్రయత్నం చేశాను, ఓడిపోయాను. ఫలితం వైశాలి నీడ కూడా సహించలేనంతగా తయారయ్యాడు. ఇదంతా నా వల్లే కదా. ఇక నేనేం చేయగలను? అలా అనకు తల్లి. చూడమ్మా, బాధలో ఉన్నప్పుడు మనిషికి ఏ దారి కనిపించదు. అంతా చీకట్లో ఉన్నట్టుగానే కనిపిస్తుంది. నేను చెప్తున్నాను కదా, ఏదో ఒకరోజు నువ్వు ఖచ్చితంగా వైశాలి జీవితాన్ని నిలబెడతావు. నా మాట నమ్ము. ధైర్యంగా ఉండమ్మా. అసలు వీళ్ళ కన్నీళ్ళకి నేనే కారణం కదా. ఒకప్పుడు భాను జీవితంతో నేను ఆడుకోవాలనుకున్నాను. ఇప్పుడు ఆ దేవుడు నా జీవితంతో ఆడుకుంటున్నాడు. ఆ రోజు నేను చేసిన తప్పులే ఇప్పుడు నన్ను వెంటాడుతున్నాయి. ఇక నా వల్ల భాను పెదనన్న బాధపడకూడదు. సారీ పెదనన్న, మీరు బాధ్యతగా నా పెళ్లి చేశారు. ఒకప్పుడు నేను చేసిన తప్పులకి ఫలితమే అనుకుంటా నాకే కష్టాలు వచ్చాయి. వీటి వల్ల మంచివారైనా మీరు బాధపడుతున్నారు. నా వల్ల మీరు ఇంక కన్నీళ్లు పెట్టకూడదు. నేను మీకు భారం కాకూడదు. అన్నయ్య,
ఎలా ఉన్నావు బాను? ఏదో ఉన్నాంలే అన్నయ్య. ఏంటి ఫోన్ చేసావు? అమ్మ బాను, ఆడపిల్ల పండక్కి పుట్టింటికి వెళ్ళింది అంటే అక్కడ ఆనందంగా ఉంటుందని అర్థం. కానీ ఎందుకు వెళ్తుందో చెప్పకుండా వెళ్ళింది అంటే ఏదో సమస్యతో వెళ్ళిందని అర్థం. ఆ సమస్య ఏంటో చెప్పమని నేను అడగను. ఎందుకంటే చెప్పేదే అయితే నువ్వు చెప్తావన్న నమ్మకం నాకుంది. కానీ ఒక అన్నయ్యగా నాకు కూడా బాధ్యత ఉందమ్మా. నా చెల్లెలికి కష్టం వస్తే నేను నిలబడాలి. అది నువ్వు ప్రత్యేకించి చెప్పాలా అన్నయ్య? నా ప్రతి కష్టంలోనూ నువ్వు నాకు అండగా నిలబడుతున్నావు. కానీ ఇక్కడ పని వేరేది. అదేంటో ఎవరితోనూ నేను ఇప్పుడు చెప్పలేను అన్నయ్య. ఖచ్చితంగా సమస్య గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు నేనే అందరికీ చెప్తాను. అలాగేనమ్మా. కానీ ఆ సమస్య డబ్బులది అయితే మాత్రం నువ్వు ఎటువంటి ఇబ్బంది పడకు. నీకు ఎంత కావాలన్నా నేనిస్తాను. డబ్బులే అయితే ఆయన కూడా ఇస్తారన్నయ్య. పుట్టింటికి సహాయం చేయమని అత్తవారింట్లో అడగలేకపోయినా అన్నయ్యని అడగచ్చమ్మా. ఎందుకంటే చెల్లెలికి సాయం చేయడం అన్నయ్యగా నా బాధ్యత. మన బంధం బయటికి చెప్పుకోలేకపోయినా అనుబంధానికి ఏ లోటు లేదన్నయ్య. నిజంగా నువ్వు చేయగలిగిన సాయమే అయితే నేను అడుగుతాను. మౌనంగా ఉన్నాను అంటేనే అది నీ దాకా తీసుకురావడం నాకు ఇష్టం లేదని అర్థం. అందుకే చెప్పలేదు. వైశాలి, కన్న తండ్రిలా నా పెళ్లి చేశారు. నా జీవితం సుఖంగా ఆనందంగా వెళ్ళిపోతుంది అనుకున్నాను. కానీ ఒకప్పుడు భాను విషయంలో చేసిన తప్పులకి ఫలితం అనుకుంటా ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చింది.